రేణుకా పూల ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చూపించబోయేది చామదుంపల ఫ్రై. దీనికి కావలసిన పదార్థాలు: చామదుంపలు 1/2 kg, ఆవాలు తాళింపుకి కొంచెం, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్, పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 3 teaspoons, ధనియా పౌడర్ 1/2 స్పూన్, కరివేపాకు కొంచెం, చిన్న నిమ్మకాయ, ఫ్రైకి సరిపడినంత ఆయిల్. పచ్చి చామదుంపల్ని ఇలా ముందుగా పొట్టు తీసుకోవాలి. ఇలా పొట్టు తీసుకునేటప్పుడు చేతికి దురద వస్తుంది అనుకుంటే కొద్దిగా ఆయిల్ రాసుకొని తర్వాత పొట్టు తీసుకోవాలి. ఇలా మొత్తం పొట్టు తీసుకున్నాక నేను దీన్ని కట్టర్లో వేస్తున్నాను. కట్టర్ లేదు అనుకుంటే ఇలా ముక్కలుగా కూడా కోసుకోవచ్చు. ఇవి మొత్తం కట్ చేసి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కాక నూనె వేసుకోవాలి. అందులో ఆవాలు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేగాక పైనుంచి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా వేపుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసాక ఇందులో చామదుంపల ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న చామదుంప ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఫ్రై చేయాలి. అడగంటకుండా కలుపుకుంటుండాలి. ఇలా మొత్తం గోల్డ్ కలర్ వచ్చాక పైనుంచి కారం, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇది పిండుకున్న తర్వాత 1 నిమిషం అలానే ఉంచి పొయ్యి మీద దీన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చామదుంపల ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి.